పొంగనూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు ఈ రోజు ప్రయాణికుల సౌకర్యార్థం వాటర్ కూలర్ ను విరాళంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె బాలసుబ్రహ్మణ్యం మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమరావతి సురేష్ మరియు సంకల్ప శక్తి ఫౌండర్ వేణుగోపాల్ జూటూరు సురేష్ వీరి సంయుక్త ఆధ్వర్యంలో వాటర్ కూలర్ విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి ఈ వాటర్ కూలర్ ఉపయోగపడుతుంది. ఈ వాటర్ కూలర్ ప్రయాణికులకు మరియు ఆర్టీసీ సిబ్బందికి, డ్రైవర్లకు, కండక్టర్లకు ఎంతో ఉపయోగమని డిపో మేనేజర్ దినేష్ తెలియజేశారు. ఈ వాటర్ కూలర్ విరాళంగా అందజేసిన కె బాలసుబ్రహ్మణ్యం, అమరావతి సురేష్, జూటూరు సురేష్, జూటూరు వేణుగోపాల్ వీరిని ప్రత్యేకంగా డిపో మేనేజర్ దినేష్ అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్, ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు పాల్గొన్నారు. వాటర్ కూలర్ ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం మరియు వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే అడగతానంటే స్పందన అనేది కొంతమందిలోనే ఉంటుంది. ఆ స్పందన వెంటనే రావడం, వాళ్ళు మనకు ఈ కూలర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషమైనది. మరియు మనము ప్రయాణికులకు ఇప్పుడిప్పుడే అదే కావలసిన ఏర్పాట్లు ఏవైతే బస్ స్టాండ్ లో ఉండాలో అన్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రెడీ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ప్రయాణికులకి ఏర్పాటు చేయవలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ప్రెసెంట్ మనం బస్ స్టాండ్ లో ఆర్ఓ వాటర్ ఉంది. ఇప్పుడు కొత్తగా వాటర్ కూలర్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్గో ఉంది. రిజర్వేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మరియు పీడబ్ల్యూడి బస్ పాసెస్ కానీ మరియు విద్యార్థుల బస్ పాసెస్ కానీ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం మేజర్ గా ఈ ఏర్పాట్లకి ఏంటంటే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసిన పిపిపి అంటే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కింద మనము ఈ యొక్క ఏర్పాట్లన్నీ మనం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ప్రయాణికులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరిదే ఇప్పుడు మనకు సుబ్రహ్మణ్యం గారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన డిపో మేనేజర్ దినేష్ గారికి, మా ఆర్యవైశ్య సంఘ సభ్యులు సురేష్ గారికి, సంకల్ప ఫౌండర్ జి వేణుగోపాల్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దినేష్ గారు లాస్ట్ టైం మేము కలిసినప్పుడు ఏదైనా ఇక్కడ సోషల్ వర్క్గా చేయాలని అడిగినారు. ఇప్పుడు ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నాయి. బయట నుంచి ఎంతో దూరం నుంచి ప్రయాణికులు వస్తున్నారు, వెళ్తున్నారు. డిపోలోకి చాలా తక్కువ మంది వస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళు దాదాపుగా వాళ్ళు వాటర్ తీసుకోకుండా కూడా వచ్చిండారు. పర్చేస్ చేయాలంటే ఎక్కడ చేయాలో మళ్ళీ బస్ స్టాండ్ నుంచి బయట పోవాలి. బజార్లో పోయినా అక్కడ తీసుకోవాలా. ఆ లోపల విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఈ సంవత్సరం 40 వరకు కూడా వచ్చింది. మనం ముందు వాయిస్ ఆడే వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, పిల్లల తల్లులు ఉన్నారు, చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కూర్చొని బస్ కోసం వెయిట్ చేసే టైంలో ఈ ఎండకి కూడా పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. మాకు సౌకర్యం వాటర్ సౌకర్యం ఏమన్నా చేయించే సార్ అడిగారు ఒకసారి. సరే ఒక 4 days బ్యాక్ చేస్తే సరే సార్ దాన్ని డొనేట్ చేస్తామని చెప్పాము. దాన్ని ఫాస్ట్గా తీసుకొని వచ్చి అరేంజ్మెంట్ చేయడము జరిగింది. దీనిలో ఈ వాటర్ కూడా ఏమిటో అంటే ఎండాకాలంలోనూ పనిచేస్తుంది, చలికాలంలోనూ పనిచేస్తుంది. వేడి నీళ్ళు సౌకర్యము ఉంది, చన్నీళ్ళు దొరుకుతాయి, నార్మల్ వాటర్ ఉందన్నమాట. చిన్నపిల్లలకు కొంచెం వేడి నీళ్ళు కావాల్సి వస్తుంది. వయసు అయిపోయిన వాళ్ళకి వీళ్ళకి ఎండాకాలంలో కొంచెం చల్లగా ఉండాలంటారు, కూలింగ్ వాటర్ వస్తుంది. కొంతమందికి ఆ వాటర్ పట్టదు, దాహార్తి తీరాల నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. దాంట్లో ఆ సౌకర్యాలు వాటర్ ఫిల్టర్ తీసుకొని వచ్చినాము. దీన్ని అందరూ ప్రయాణికులు ఉపయోగించుకొని హ్యాపీగా ఇక్కడి నుంచి జర్నీ చేయాలని మా కోరిక. అందరికీ కూడా ఈ విషయం తెలిసి చూడండి. మళ్ళీ దినేష్ గారు ఏం చెప్పారంటే మీరు డొనేట్ చేయండి, దీన్ని మేము మెయింటైన్ చేస్తామన్నారు. మెయింటైన్ చేయడానికి కూడా ఒక ప్రాబ్లం అనేది
కూడా సభాపక్షంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. మీ యొక్క సపోర్ట్ ఈ విధంగానే కొనసాగించాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మామూలుగా అయితే మానవ సేవ మాధవ సేవ అంటారు. కాబట్టి సమాజం మనకి ఏమి ఇచ్చింది కాకుండా సమాజానికి మనం ఏం చేసామని ముఖ్యంగా దినేష్ సార్ అయితే ఇదివరకే కూడా మనము డిపోలో ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాం. అది స్వచ్ఛందంగా మనమే, ఎందుకంటే అధిక కేఎంపీలు సాధించిన టైంకి బస్సులు ఇచ్చేసిన మన కండక్టర్లకి డ్రైవర్స్ కూడా మనకు డ్రై ఫ్రూట్స్ వాళ్ళ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి కూడా సార్ చెప్తే కూడా మేము ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము. నెక్స్ట్ ఇంకా ఏమన్నా కూడా మీకు డిపో కానీ బస్ స్టాండ్ కావాలంటే కూడా మాకు తెలిసిన స్వచ్ఛంద సేవా సంస్థలతో, ఎందుకంటే లయన్స్ క్లబ్ ఉంది, వాసవి క్లబ్ ఉంది, వంజా క్లబ్ ఉంది. సార్ ఇప్పుడు కొత్తగా సంకల్ప శక్తి ఫౌండేషన్ పెట్టారు సారు. కాబట్టి ఈ విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్నో ఉన్నాయి గుంటూరులో. వారిని మనం అప్రోచ్ చేస్తే మనకు కావాల్సినటువంటి వర్క్స్ అనేది చేయించుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చేదంటే లేట్ అవుతుంది కాబట్టి చాలా పరిస్థితి ఇప్పుడు తారుమారుగా ఉంది కాబట్టి, ఎందుకంటే పొదుపు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇవన్నీ చెప్తా ఉంది కాబట్టి. అయినా ఇప్పుడు సార్ ఏం సార్ మనం 2 కొండలు పెట్టే పోతుంది కదా అంటే, లేదండి మనం అన్ని చేస్తున్నాము, మీరు కూడా ఎవరో చేయాలనే ఉద్దేశంతో సార్ యొక్క సూచన మేరకు సార్ కోరికతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. దాదాపుగా 10,000 రూపాయలు అయింది ఇది కూలరు. మన వోల్టాస్ మంచి టాటా కంపెనీదే. యాక్చువల్గా అయితే 2 కుండలు పెడితే సరిపోయేది, కానీ దినేష్ సార్ ఒప్పుకోలేదు. బాగుండాలా మన ప్రయాణికులకి, ఎందుకంటే ఇక్కడ మనకు సీనియర్ సిటిజన్స్ ముసలి వాళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు, లేడీస్ వస్తారు. వాళ్ళందరికీ కూడా హాట్ వాటర్ కావాలన్నా, కూల్ వాటర్ కావాలన్నా, నార్మల్ కావాలన్నా, ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వారి సౌకర్యము మనం ఇంట్లో ఏ విధంగా అయితే మనకు ఫ్రిడ్జ్లో వాటర్ దొరుకుతుందో ఆ విధంగా ఇక్కడ వాటర్ అనేది బస్ స్టాండ్లో కూడా అందుబాటులో ఉంది అంటే గొప్ప విషయము. అది క్రెడిట్ అంతా సార్కే దక్కుతుంది. దినేష్ సార్ చాలా చక్కగా చేస్తున్నారు. డిపో కానీ మన ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఆ స్టాఫ్తో కానీ చాలా చక్కగా ఇచ్చేస్తూ ఉన్నారు. వారికి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ కాకపోతే ఏం చేయాలన్నా కూడా మేమైతే సిద్ధంగా ఉంటాం సోషల్ వర్కర్స్గా. కాకపోతే ఈ మెయింటెనెన్స్, ఎందుకంటే ఇప్పుడు డొనేట్ చేసాం బాగానే ఉంది, ఈ మెయింటెనెన్స్ అనేది వాళ్ళ స్టాఫ్ సార్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నైట్ టైం కానీ దీని సేఫ్టీ ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దాన్ని ఎలక్ట్రికల్ ప్రాబ్లం కొద్దిగా ఉంటాయి. ఎందుకంటే చూసుకొని దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని చూసుకోవాల్సిందిగా మేము మరి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా ఏమన్నా కావాలంటే కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అడగటానంటే మా ఆర్యవ సంఘ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం గారు, మన సంకల్ప శక్తి ఫౌండేషన్ వేణుగోపాల్, వాళ్ళ అబ్బాయి జూటూరు సురేష్ కొత్తగా ఏర్పాటు చేశారు ట్రస్ట్. వివిధ సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొట్టమొదటిగా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రయాణికులకి, స్టాఫ్కి అందరికీ కోరుతా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ ఆర్టీసీ స్టాఫ్కి, డిపో మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత మేము సక్రమంగా తీసుకుంటాము. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సార్ ఈ బొకే లేకుండా మా బుక్కులో, పెన్నులో ఇలాంటి ఫ్రూట్స్ ఇచ్చింటే ఎక్కడన్నా స్కూల్లో కానీ ఆశ్రమంలో కానీ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఏది కానీ మనం ఇప్పుడు ఇదిగా 200 అట్లా ఉంటుంది అనుకోండి, బుక్కులు వస్తే ఇవ్వచ్చు మనం. ఏం సార్ అన్నదాన్ని థింక్ చేయకండి. ఎందుకంటే మనం అది బుక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తే ఇప్పుడు మనకు దారిని పోయే మన బెగ్గర్స్ కానీ ఇలాంటి ముసలి వాళ్ళకి కానీ వాళ్ళకి ఇస్తే ఉపయోగపడుతుంది నా కాన్సెప్ట్ మాత్రమే. ఎందుకంటే ఏది కానీ మనం వృధా చేయకూడదు, ఏది కానీ మనం సృష్టించుకునేది కాబట్టి ఏది వేస్ట్ చేయాలని నా ఉద్దేశము. థ్యాంక్ యూ. మీరు చెప్పిన విధంగానే నెక్స్ట్ టైం నుంచి అట్లే ప్లాన్ చేస్తామండి. మీ సహాయ సహకారాలు ఈ విధంగా కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు వేణుగోపాల్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అనుమతించినటువంటి అధ్యక్షుడు, అంటే మా ఆరోగ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం గారికి, అమరావతి సురేష్ గారికి మరియు డిపో మేనేజర్ గారికి, ఇక్కడ హాజరైనటువంటి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ఆ యొక్క ప్రత్యేక నమస్కారాలు, వందనాలు. మొట్టమొదటిసారిగా నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని, గవర్నమెంట్ టీచర్. నాకు
2 ఏళ్ల నుంచి ఒక ట్రస్ట్ పెట్టి ఏదో మా వల్ల అయిన సహాయం చిన్న చిన్న సహాయం చేయాలనేటువంటి ఒక ఆతురతతో నేను మా అబ్బాయికి చెప్పాను. అబ్బాయి 1 year అప్పుడు వేరే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ సంఘం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు, డాక్టరేట్ కూడా పెట్టించారు. సో ప్రస్తుతం అబ్బాయి వచ్చి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నాకు 2 కుమారులు, 2 జాబ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రోద్బలంతో నేను చిన్న చిన్న సహాయాలు చేస్తాను, ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది కాబట్టి ఇటువంటిది. సో సంకల్ప శక్తి ఫౌండేషన్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఆ ట్రస్ట్ తరఫున చిన్న చిన్న స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది మొట్టమొదటి సేవా కార్యక్రమం అన్నమాట. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు అన్న చెప్తా అంటే ఫస్ట్ నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు కానీ, చిన్నపిల్లల తల్లులు కానీ, ప్రయాణికులు కానీ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది మాత్రం చాలా సద్వినియోగం చేసుకుంటారని నేను ప్రత్యేకంగా చేస్తున్నాను. లాస్ట్ వచ్చాను. సో అక్కడ కూడా 4-5 మంది మీ స్టాఫ్ కూడా వచ్చి వాటర్ పట్టుకొని పోతున్నారు, డ్రైవర్స్ కానీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ చేసిన. అబ్బాయిని కూడా అడిగిన సార్ ఇక్కడ ఎట్లా అంటే కదా వాటర్ సరిగ్గా రావడం లేదు. సో అది నాకు మనసులో ఇది పెట్టుకొని నేను అన్న కూడా చెప్పాను, ఓకే అందరికీ ఉపయోగపడేటట్లుగా మనం ఏదైనా స్టార్ట్ చేస్తాము అనేటువంటి దీంతో ఇది ఒక చిన్న స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఈ సంకల్ప శక్తి ఫౌండేషన్ తరఫున మన తమిళనాడులో మేము చేసేటువంటి దానికి ఆర్టీసీ తరఫున మీ సహాయ సహకారాలతో మాకు కావాల్సి ఉంటుంది. ఏదైనా ఫ్యూచర్లో చేసేటప్పుడు మీ యొక్క సహకారం కావాలనేసి నేను కోరుతున్నాను. రెండవది వచ్చి మా వల్ల అయినటువంటి చిన్న చిన్న సహాయం చేసేటువంటి దాంట్లో మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశపడుతున్నాము. అంతేకాక ఇది ఈ కాలేజీ స్టూడెంట్స్ కానీ, ఈ పిల్లలు కానీ ఒక దగ్గర చాలా మంది వస్తున్నారు. నేను చూశాను, వాళ్ళు వాటర్ బాటిల్ కావాలంటే కూడా అంగడిలో ఉంటే సరే లేదంటే అక్కడికి వెళ్తున్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను, 2-3 సార్లు చూశాను. సో ఇది చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి దీంతో ఒక కాలేజీ స్టూడెంట్స్ కానీ కాదు, అందరికీ ఉపయోగపడేటట్లుగా స్టాఫ్కి ఉపయోగపడుతూ ఉంది, ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. చిన్న బిడ్డలు సందర్భం వచ్చినప్పుడు కూడా వేరు వస్తాయి కాబట్టి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ సద్వినియోగం అవుతుందని నేను ఈ సభాముఖంగా మీకు కోరుతున్నాను. అంతేకాక ఈ ట్రస్ట్ తరఫున మీ యొక్క అందరి యొక్క సహాయ సహకారాలు అవసరమని మీరు అడిగినట్టుగా మా వంతు సహకారం మీకు అందిస్తాం సార్. మీ సహకారం కూడా మాకు కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ యొక్క వాటర్ కూలర్ని సార్వాల్ని ఓపెన్ చేయవలసిందిగా కోరుతున్నాను.